సో ఈ సారీ బనారసి వీవింగ్ సారీ. ఇది షికార్గా సారీ అంటారు. ఫారెస్ట్ లైఫ్ని డిపిక్ట్ చేసే సారీ. ఈ కాన్సెప్ట్ మనకి కాంచీపురంలో కూడా ఉంటుంది, బనారసీలో కూడా ఉంటుంది. కాంచీపురంలో వనసింగారం అంటారు, మనకి బనారసీలో షికార్గా అంటారు. సో మీనాకారి టెక్నిక్తో మొత్తం కలర్ఫుల్ వీవింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లా, ఎవ్రీ పూ, ఎవ్రీ యానిమల్ కూడా మంచి డీటెయిలింగ్తో ఉంటుంది. ప్లస్ ఇది ఇప్పుడు కతాన్ సిల్క్ ఫ్యాబ్రిక్ కాకుండా క్రేప్ ఫ్యాబ్రిక్లో వచ్చింది. చాలా లైట్ వెయిట్గా ఈజీగా ఉంటుంది. ఇది నారాయణపేట్ సారీ, మన తెలంగాణ రీజియన్ నుంచి వచ్చే నారాయణపేట్ సారీ వన్ ఆఫ్ ద హాట్ కేక్ స్టఫ్ మన షోలో. ఇది ఇప్పుడు కొత్తగా వస్తున్న సారీ. టస్సర్లోనే మనకి కాంచీపురం బార్డర్తో వచ్చింది. సో పట్టు టస్సర్ పట్టు వస్తుంది, బార్డర్ కాంచీపురం బార్డర్ వస్తుంది, సిల్క్ మార్క్ ట్యాగ్తో ఇది పోతుంది. లోనే ఇది ఇంకొక కాంబినేషన్ వస్తుంది. కొంచెం మనకి మీడియంగా చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కొంచెం చిన్న జరీతో, కొంచెం డిజిటల్ ప్రింటెడ్తో వచ్చేటట్టు ఇట్లాంటి కొంచెం మ్యాట్ ఫినిష్ శారీస్ వస్తుంది. ఇంకా నారాయణపేట్లో లైట్ కలర్స్ కాకుండా డార్క్ కలర్స్ కూడా వస్తుంది. డబుల్ కట్ శారీస్కి మనకి మాత్రం కాకుండా మొత్తం ఇండియాలోనే క్రేజ్ ఉంటుంది. డబుల్ కట్లో మాత్రమే ఎన్ నెంబర్ ఆఫ్ మోటివ్స్ ఉన్నాయి. దాంట్లో చెప్పడానికి ఎన్ని స్టోరీస్ ఉన్నాయో. సో ఇప్పుడు చూస్తే దీంట్లో ఇది గచ్చోలా వీవింగ్ అంటారు. గచ్చోలా అంటే ఇట్లా స్క్వేర్ షేప్లో వచ్చి దాంట్లో మల్టీ మోటివ్. ఒక్క మోటివ్లో డైయింగ్ చేసి వీవింగ్ చేయడానికే చాలా టైం పడుతుంది అన్నప్పుడు దీంట్లో మల్టీ కలర్లో ఇన్ని మోటివ్ డైయింగ్ చేసి తర్వాత వీవింగ్ చేసేటప్పుడు ఈ శారీకి ఉన్న వాల్యూవే చాలా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇది అంతా కస్టమర్స్ మరీ ప్రీషియస్గా అనుకొని కొంటారు. సో ఇవి అంతా డిఫరెంట్ శారీస్, డిఫరెంట్ వీవింగ్స్. మనకి కాంచీపురం, గద్వాల్, నారాయణపేట్, వారణాసి అని ఒక్కొక్క శారీలో ఒక్కొక్క బ్యూటీ ఉంటుంది. ద నెక్స్ట్ శారీ ఈస్ రా సిల్క్ శారీ. సో రా సిల్క్ శారీస్ ఎక్కువ మార్కెట్లో దొరకవు. చాలా తక్కువ ప్లేసెస్లో ఒరిజినల్ ప్యూర్ రా సిల్క్ అనేది దొరుకుతుంది. దీంట్లో కలర్ చాయిసెస్ చాలా మంచిగా ఉంటుంది. దాని నేచర్ వల్ల, ఆ రా సిల్క్ నేచర్ వల్ల. ఇది ఇప్పుడు రాణి పింక్ విత్ పర్పుల్ ఉంది కదా, రా సిల్క్ వల్ల ఆ మ్యాట్ ఫినిష్తో చాలా మంచిగా యాంటిక్ జరీతో ఉంటుంది. ఇది ఒకటి మనకి ఈ టిష్యూ శారీస్కి ఎప్పుడు ఒక క్రేజ్ ఉంటుంది. బనారసి టిష్యూ అయినా సరే, కాంచీపురం టిష్యూ అయినా సరే, ఏ టిష్యూ అయినా సరే చాలా చాలా క్రేజ్ ఉంటుంది. ఇది ఆర్గెన్సా టిష్యూస్, మంచి గోల్డెన్ షేడ్స్, మెటాలిక్ ఫినిష్తో వచ్చే ఈ టిష్యూ శారీస్ అంటే కస్టమర్స్కి చాలా చాలా ఇష్టం. ఇవి 15 ఇయర్స్ అయిపోయింది ఈ శారీ బిజినెస్కి వచ్చి. ఎట్లా స్టార్ట్ చేసిన ఆ జర్నీని నేను ఇమాజిన్ చేస్తేనే
చాలా భయంగా ఉంది. నేను ఇంత క్రాస్ చేసినానా అని. ఒక ఎడ్యుకేటర్‌గా ఉండి, ఒక శారీ బిజినెస్ లోపలికి వచ్చి, దాన్ని చదువుకొని ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్‌లో మొత్తం అన్నీ ట్రై చేసి, తర్వాత కలంకారీని రివైవ్ చేసి, ఫేస్‌బుక్ అన్న దాంట్లో జస్ట్ ఒక నార్మల్ పర్సన్‌గా ఎక్స్‌ప్లోర్ చేసి, దాన్ని చదువుకొని, దాంట్లో ఒక ఫేస్‌బుక్ కమ్యూనిటీని నా కోసం క్రియేట్ చేసి, అప్రిసియేషన్ మాత్రం కాదు, కొనుక్కొని వాళ్ళని ఇంకొకరికి రెఫర్ చేసే అంత పరిస్థితికి తీసుకురావాలంటే చాలా కష్టమండి. ఈ 15 ఇయర్స్‌లో జరిగింది. ఈరోజు ఒక్క రోజుకి నేను 1000 శారీస్ సేల్ చేస్తున్నానంటే అది ఓవర్ నైట్‌లో రాలేదు. ఈ 15 ఇయర్స్ ట్రయల్ అండ్ ఎర్రర్, చాలా ఫెయిల్యూర్స్, చాలా విక్టరీస్, చాలా నెట్వర్కింగ్, ఇవి అంతా చేసిన తర్వాత ఇప్పుడు ఇది చేయగలుగుతున్నాను. ఇవాళ నేను లైవ్ షోలో ఒక శారీని చూడకుండా, ముట్టుకోకుండా, ఏం శారీ వస్తుంది అనేది తెలియకుండా జస్ట్ కొనుక్కోండి అని చెప్పిన తర్వాత వెంటనే ఇక్కడ హైదరాబాద్‌లో మాత్రం కాదు, ఇండియాలో మాత్రం కాదు, గ్లోబల్‌లో ఉన్న అన్ని విమెన్ కొనుక్కుంటున్నారంటే వాళ్ళకి నా మీద ఉన్న ట్రస్టే కారణం. దానికి ఇన్ని రోజులు క్వాలిటీ గానీ, నేను ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం కానీ, మిస్‌కమ్యూనికేషన్ లేకుండా వర్చువల్‌గా ఒక శారీని ఒక విమెన్‌కి సేల్ చేయాలంటే అది ఎంత కష్టమో తెలుసా? ప్లస్ విమెన్‌కి ఒక శారీ అన్నది ఒక ఎమోషనల్ పర్చేస్. చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోతారు. ఆ శారీలో ఒక డ్యామేజ్ ఉన్నా, లేకపోతే ఒక తప్పు శారీ వచ్చినా కూడా చాలా డిప్రెస్ అయిపోతారు. సో, అది హ్యాండిల్ చేయడం అంటే నేను కూడా చాలా సెన్సిటివ్‌గా ఉండాలి. ప్రతిసారి కస్టమర్స్‌తో మాట్లాడతా, వాడి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటా. చిన్న విషయం కానీ, పెద్ద విషయం కానీ చాలా సీరియస్‌గా డీల్ చేస్తా. అందుకే ఇప్పుడు అందరు కస్టమర్స్ నాతో పాటు ఉన్నారు. సో, ఈరోజు ఇట్లా చేస్తున్నానంటే నా హార్డ్ వర్క్ మాత్రం కాదు, నా కస్టమర్స్ నా మీద ఉన్న ట్రస్ట్ కూడా దానికి రీజన్.